ఆత్మీయారాధనా 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 పరలోకపు తండ్రికి పరిశుద్ధముగా ఆత్మ సత్యములతో ఆరాధనా జీవముగల దేవునికి అనుకూలముగా సజీవయాగ శరీరముతో ఆరాధనా ఆత్మీయారాధనా 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 ఆత్మీయారాధనా. క్రీస్తు యేసునందు అత్యంత ప్రియులైన నా సహోదరి సహోదరులారా, మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనములు తెలియజేయుచున్నాను. ఆత్మీయ ఆరాధనా సందేశము ద్వారా దేవుని మహోన్నతమైన సంగతులు తెలుసుకొనుటకు మీరంతా ఆయుత్తపడి ఉన్నారని భావిస్తూ, చెప్పబడుతున్నటువంటి దేవుని మాటలు అనాలోచితంగా మీరు వినకుండా వాటిని హృదయంలో భద్రపరుచుకుంటూ వాటి ప్రకారం నడుచుకొనుటకు మీరు వినాలని నేను కోరుకుంటూ, ఈరోజు దేవుని కృపను బట్టి మరొక ఉన్నతమైన సంగతిని మీ ముందుకు నేను తీసుకుని వచ్చాను. ప్రియులారా, ఈరోజు ప్రపంచంలో ఉన్న ప్రతి మనిషి కూడా దేవుని ముందు నేరస్తుడే, దేవుని ముందు పాపాత్ముడే. తన పాపములను ఒప్పుకొని దేవుని శాంతపరచవలసినటువంటి మనిషి దేవునికి ఎదురు తిరుగుతూ, తానేదో నీతిమంతుడైనట్టుగా దేవునికి ఎదురు తిరుగుతూ, దేవుని వాక్యమును ఇంకను అతిక్రమిస్తూ, దేవుని వాక్యమును అడ్డగిస్తూ సత్యమునకు అవిధేయుడిగా బ్రతుకుతున్నాడు. ఈ పరిస్థితి చాలా భయంకరమైనది. దీనిని మనస్సును ఉంచుకోవడానికి కూడా చాలా బాధాకరంగా ఉంది. ప్రియులారా, మనిషిని దేవుడు ఎలా చూడాలనుకుంటున్నాడు? మనిషిని దేవుడు ఎలా చూడాలనుకుంటున్నాడు? పాపాత్ముడే, మనిషి దుర్మార్గుడే. అయినా దేవుని యొక్క ఆలోచన ఎలా ఉందంటే, మనిషి తన పాపములను విడిచిపెట్టి దేవుణ్ణి వేడుకోవాలని, దేవుని వైపు తిరగాలని, ప్రాయశ్చిత్తం పొందాలని, క్షమాపణ పొందాలని దేవుడు కోరుకుంటున్నాడు. మనిషి అటువంటి ప్రవర్తనలోనికి రావాలని దేవుడు ఆశిస్తున్నాడు. మనిషి పాపాత్ముడే. తన పాపములను విడిచిపెట్టి దేవుని యొద్దకు వచ్చి క్షమాపణ పొందాలని దేవుడు మనిషిని కోరుకుంటున్నాడు. కానీ మనిషిలో మాత్రం ఆ స్వభావం నేడు కనిపించడం లేదు. విర్రవీగినటువంటి దుష్టత్వం. అపవాది అయిన వాడు మనిషిని ఎలా మార్చేశాడంటే, మనిషి పాపం చేస్తున్నాడని మనిషికే తెలుసు, తాను పాపం చేయుచున్నానని తనకు తెలుసు, మనిషికి తెలుసు. అయినా సరే తాను చేస్తున్నటువంటి పాపమును ఒప్పుకొనకుండా, దేవుని మాటలకు విధేయుడిగా బ్రతకకుండా, దేవుని మాటలను అసలు వినకుండా, వినటానికి ఆసక్తి చూపించకుండా తన బ్రతుకును దేవుని యొక్క మార్గమునకు చాలా దూరంగా ఉంచుకుంటున్నాడు. పైగా తన్ను తానే ఘనపరుచుకొనుట యందు, తన్ను తానే నీతిమంతునిగా ప్రజల మధ్య కనుపరుచుకొనుట యందు మనిషిని ఈరోజు అపవాది నిష్ణాతుడిని చేసేసాడు, కొమ్ములు తిరిగిన వాడిని చేసేసాడు. ఎంత పాపాత్ముడైనా సరే ఈరోజు ఎంత గర్వంతో బ్రతుకుతున్నాడో చూడండి. ఈ లోకమందున్న బ్రతుకులో అసలు భయం అనేది ఉందా మనిషికి? మనిషికి పాప భీతి అనేది ఈరోజు కనిపిస్తుందా? నేను పాపం చేశాననేటువంటి భయం మనిషిలో ఎక్కడైనా కనిపిస్తుందా? మాటలో, ఆలోచనలో తప్పిపోతున్నటువంటి మనిషి తాను భయంకరమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నానని గ్రహించగలుగుతున్నాడా? ఒప్పుకోగలుగుతున్నాడా? లేదు. ఏదో తాను సంపాదించుకున్నటువంటి కొంత సొమ్ముతో, ఆ ఆస్తిపాస్తులతో ఎలాగోలా బ్రతుకును నెట్టుకు వెళ్ళిపోవాలనేటువంటి ఆలోచనే మనిషికి ఉంది తప్ప, ఈ బ్రతుకు ముగింపబడిన తర్వాత దేవుని న్యాయపీఠం ముందు నేను నిలబడాలని, నేను చేసినటువంటి ప్రతి క్రియకు అక్కడ నేను లెక్క చెప్పుకోవాలని, దేవుడిచ్చేటువంటి ఆ ప్రతిఫలమును పొందాలని, అది శిక్షార్హమైనదైతే బహుభయంకరమైనటువంటి వేదన నిత్యకాలం అనుభవించాలని ఆ భయమేమైనా మనిషికి ఈరోజు కనిపిస్తుందా? నా క్రియలు చక్కదిద్దుకొని చేసిన పాపములకు క్షమాపణ నొంది దేవుని దగ్గర శరణు వేడుకొని దేవుని చిత్తానుసారముగా ఇకనైనా బ్రతకాలనేటువంటి ఆలోచన ఈరోజు
మనుషులు ఎక్కడైనా కనిపిస్తుందా? కనిపించడం లేదు. నా ప్రియులైన సహోదరి సహోదరులారా, ఇటువంటి పరిస్థితి చాలా భయంకరమైనది, చాలా బాధాకరమైనది. మనుషులలో అనేక మంది ఈరోజు ఇలాంటి వారుగానే ఉన్నారు. సాతాను పుట్టించే ధైర్యంతో ఈరోజు మనుషులు బ్రతుకుతున్నారే తప్ప దేవుని ఎడల ఉన్నటువంటి భయభక్తులు మాత్రం మనుషులు కలిగి లేరు. అయితే మనమైనా దేవుని మాటలు వింటున్న వారైనా దేవుని కొరకు బ్రతకాలి, దేవుని కొరకు ఆలోచించాలి. అటువంటి ప్రవర్తనలోనికి వెళ్ళిపోకుండా మన పాపములను ఒప్పుకొని దేవుణ్ణి శాంతపరిచేటువంటి గుణం మనలో ఉండాలి. దేవుణ్ణి శాంతపరిచేటువంటి గుణం మనలో ఉండాలి. ఆయనను సమాధానపరుచుకోవాలి. ఒక గొప్ప అవకాశం యేసుక్రీస్తు ప్రభువు ద్వారా రక్షణ దేవుడు మనకు అనుగ్రహించాడు. ఆ ప్రభువు మన పాపములను భరించాడు. మనకు స్వస్థతనిచ్చుటకు ఆయన వేదనను పొందాడు. కనుక ఆ అవకాశమును మనం చేజార్చుకోకూడదు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించాను, తన అద్వితీయ కుమారుడి ద్వారా రక్షణను అనుగ్రహించాను. ఆ రక్షణను మనం పొంది మన పాపములను క్షమింపజేసుకొని దేవునితో సమాధానపడి ఇక మీదట నీతి ప్రవర్తన కలిగిన వారముగా మనం బ్రతకాలి. దేవుని వాక్యంలో వ్రాయబడినటువంటి ఒక చక్కని సంగతిని ఇప్పుడు మనం పరిశీలన చేద్దాం. ఇశ్రాయేలీల కాలంలో ఇశ్రాయేలీలంతా కూడా దేవునికి భిన్నంగా మారిపోయినప్పుడు, ఎదురు తిరిగినప్పుడు, దేవుని సత్యమును అడ్డగిస్తున్నప్పుడు దేవుడు ప్రవక్తలను పంపించి వారికి కూడా ఇదే విధంగా తెలియజేశాడు. పాపము వలన కలిగే భ్రమలో మీరుండొద్దు. దేవునికి భయపడాలని, దేవునికి లోబడాలని, నీతి మార్గమును అన్వేషించాలని, దేవుణ్ణి శాంతింపచేయాలని, దేవునితో సమాధాన పడాలనేటువంటి మనస్సును మీరు కలిగి ఉండండి అని దేవుడు ప్రవక్తలను పంపించి ఈ మాటలని తెలియజేస్తున్నాడు. ఈ జ్ఞానమునే తెలియజేస్తున్నాడు. ఇది దైవజ్ఞానం. మనిషిని రక్షించేది దైవజ్ఞానం. మనిషిని ఉప్పొంగ చేసి నాశనానికి నడిపించేది దెయ్యముల జ్ఞానం. ఈరోజు మనుషులు దేనిని కలిగి ఉన్నారు చెప్పండి? దెయ్యముల జ్ఞానంలో ఈరోజు మనుషులు ఆనందించడానికి ప్రయత్నం చేస్తున్నారు, దెయ్యముల జ్ఞానంలో. కానీ దేవుని జ్ఞానములో దేవునికి భయపడేటువంటి ఆలోచన ఈరోజు మనుషుల్లో ఉందా? తమ అతిక్రమములను ఒప్పుకొని దేవుడు అనుగ్రహించే రక్షణను పొందేటువంటి మనస్సు ఈరోజు మనుషులలో మనకు కనిపిస్తుందా? అయితే ఇశ్రాయేలీలు దారి తప్పినప్పుడు దేవుడు ప్రవక్తలను పంపించి ఆ ప్రవక్తల ద్వారా తెలియజేసిన మాటలేంటో తెలుసా? మీరు దేవుణ్ణి సమాధానపరుచుకోవాలి. మీ మీదకి పంపించిన శిక్ష ఆయన వెనక్కి మళ్లించేటట్టుగా ఉండాలంటే దేవుణ్ణి మీరు శాంతింపచేయాలి, దేవునితో మీరు సమాధానపడాలి. ఈ విషయాలని ప్రవక్తలు తెలియజేస్తున్నారు. ఒక అమూల్యమైనటువంటి సందర్భంలో వ్రాయబడినటువంటి చక్కని మాటలు ఇప్పుడు మనం చూద్దాం. యోవేలు ప్రవక్త ద్వారా దేవుడు తెలియజేయించిన మాటలు. యోవేలు గ్రంథము 2వ అధ్యాయము 13వ వచనం చూడండి. యోవేలు గ్రంథము 2వ అధ్యాయము 13వ వచనం. మీ దేవుడైన యెహోవా కరుణా వాత్సల్యములు గలవాడును శాంతమూర్తియు అత్యంత కృపగలవాడునయ్యుండి తాను చేయనుద్దేశించిన కీడును చేయక పశ్చాత్తాపపడును గనుక మీ వస్త్రములను కాక మీ హృదయములను చింపుకొని ఆయన తట్టు తిరుగుడి. ఇక్కడ ప్రవక్త దేవుని దగ్గర ఉన్నటువంటి అత్యంత గొప్పవైనటువంటి లక్షణాలను మొదట ప్రస్తావిస్తున్నాడు. దేవుడు కరుణా వాత్సల్యములు కలిగినవాడు. దేవుడు కరుణా వాత్సల్యములు కలిగినవాడు. ఈరోజు మనుషులు కరుణ వాత్సల్యత చూపిస్తే వారి పట్ల మనకు ఎంత గౌరవం కలుగుతుంది, వారు మంచివారని మనం అనుకుంటాం. కరుణ వాత్సల్యము ఇవి దేవుని లక్షణాలు. ఒక మనిషిలో మనం కరుణ వాత్సల్యం కొద్ది స్థాయిలోనే చూడగలం, కానీ దేవుని దగ్గర అది అపారమైన స్థాయిలో ఉంది. మనిషి పాపాత్ముడైనప్పటికీ మనిషి ఎప్పుడైతే దేవుని పాదముల దగ్గరకు వచ్చి క్షమాపణ వేడుకుంటాడో, ఆయన అనుగ్రహించిన మార్గములో ప్రయాణించటానికి మనిషి ఎప్పుడైతే సంసిద్ధతను చూపిస్తాడో, అలాంటి పరిస్థితులలో ఎంత ఘోరాతి ఘోర పాపినైనా సరే దేవుడు క్షమిస్తున్నాడు. కరుణా వాత్సల్యములు కలిగినవాడు దేవుడు. కరుణా వాత్సల్యములు కలిగినవాడు. ఆయన శాంతమూర్తి. ఆయన శాంతమూర్తి. దేవుని కోపం మనకు తెలుసు, ఆయన రౌద్రం మనకు తెలుసు, భయంకరమైనటువంటి తీర్పులు ఆయన అమలు చేస్తాడు. అయితే
ఆయన శాంతమూర్తి కూడా, ఆయన శాంతమూర్తి కూడా. ఆయన కోపం ఏ స్థాయిలో ఉంటుందో ఆయన శాంతము కూడా అదే స్థాయిలో ఉంటుంది, అదే స్థాయిలో ఉంటుంది. దేవుడు కరుణా వాత్సల్యములు కలిగిన వాడు మరియు శాంతమూర్తి, అలాగే అత్యంత కృప కలిగినవాడు, అత్యంత కృప కలిగినవాడు. అంటే దేవుని దగ్గర ఈ లక్షణాలకు కొదువ లేదు. అపారమైనటువంటి స్థాయిలో దేవుని దగ్గర కరుణ, వాత్సల్యత, ఆయన దయ, ఆయన కృప మనం చూడగలం, మనం చూడగలం. ప్రియులారా, ఇవన్నీ కూడా మనుషులను రక్షించటానికే అని మనం అర్థం చేసుకోవాలి, మనం అర్థం చేసుకోవాలి. కరుణ, వాత్సల్యత, శాంతము, కృప ఇవన్నీ కూడా మనుషులను రక్షించటానికే, రక్షించటానికే. కనుక దేవుని దగ్గర అపారమైన స్థాయిలో ఇంత కరుణా వాత్సల్యతలు, ఇంత శాంతము, ఇంత కృప ఉన్నప్పుడు మీరు మీ వస్త్రములను చింపుకోవడం కాదు, మీ హృదయములను చింపుకొని ఆయన వైపు తిరిగితే మీకు ఆయన చెయ్యను ఉద్దేశించిన కీడు చేయకుండా మీకు మేలు చేస్తాడు అని ఈ మాటలలో రాయబడింది. ప్రియులారా, ఒక్కసారి మనసు పెట్టి ఈ మాటలను ఆలోచన చేయండి. దేవుని దగ్గర నుండి మీ పట్ల దేవుని యొక్క మనస్సు ఎలా ఉంది? దేవుని యొద్ద నుండి మీ దగ్గరకు ఉగ్రత వస్తోందా లేక దీవెన వస్తోందా? ఆలోచించండి. మీ బ్రతుకును ఒక్కసారి మీరు మననం చేసుకుంటే, దేవుని కొరకు నేను ఎలా బ్రతుకుతున్నాను, దేవుని వాక్యమును బట్టి నేను ఎలా బ్రతుకుతున్నాను, పాపక్షమాపణ ఉందేనా? ఒక్కసారి మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. ఇంకా పాపంలోనే జీవిస్తున్నానా? ఒక్కసారి మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. దేవుని కొరకు కొద్దిగానైనా నేను బ్రతకగలుగుతున్నానా? ఒక్కసారి మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. క్రీస్తు రాజ్యంలో ఉన్నవాడనుగా నేను చెప్పబడటానికి అర్హుడనేనా, అర్హురాలనేనా? ఒక్కసారి మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. దేవుని కొరకు మీరు చేస్తున్నదేంటి? దేవుని వాక్యమును అనుసరించి బ్రతుకుతున్నాను అని మీరు చెప్పగలరా? దేవుని వాక్యమును అనుసరించి బ్రతుకుతున్నాను అని మీరు చెప్పగలరా? దేవుని వాక్యములో ఏ మాట మీ జీవితాలలో నెరవేరుచున్నది? ఒక్కసారి మీరు పరీక్షించుకోండి. ఇదిగో పలానా మాట నా జీవితంలో నెరవేరుతుంది అని మీరు చెప్పగలిగిన స్థాయిలో ఉన్నారా? చెప్పగలిగిన స్థాయిలో ఉన్నారా? దేవుడిచ్చిన ఆజ్ఞలను నేను పాటిస్తున్నాను అని చెప్పగలిగిన స్థాయిలో ఉన్నారా? దేవుడు చేయవద్దన్న పాపమును నేను చేయుటలేదు అని చెప్పగలిగిన స్థాయిలో మీరున్నారా? ఎన్నో విషయాలలో తప్పిపోతున్నారు కదా, ఎన్నో విషయాలలో మీరు సమాధానం చెప్పలేకపోతున్నారు కదా, ఎన్నో విషయాలలో దేవుని యొద్ద నుండి ఉగ్రతే తప్ప దేవుని యొద్ద నుండి చల్లని దీవెన వచ్చుటకు అర్హత లేని జీవితాలలోనే ఇంకా ఉండిపోయారు కదా. అలాంటప్పుడు ఈ మాటలు విన్న తరువాత ఒక్కసారి మీరు మేలుకోవాలి, మేలుకోవాలి. సాతాను పాపము వలన పుట్టించే భ్రమలో మీరు ఉండకుండా దేవుని వాక్యము మిమ్మును మేల్కొల్పుతున్నప్పుడు, నిద్రావస్థలో నుండి మిమ్మును మేల్కొల్పుతున్నప్పుడు, జోగుతున్నటువంటి మిమ్మును మరలా సరైన స్థానంలో నిలబెట్టడానికి ప్రయత్నం చేస్తున్నప్పుడు మీరు మేల్కోవాలి, కన్నులు తెరవాలి, ఆలోచించాలి. దేవుడు అత్యంత కృప కలిగిన వాడు కదా, దేవుని దగ్గర శాంతమునకు లోటు లేదు కదా, ఆయన కరుణా వాత్సల్యములు కలిగిన వాడు కదా. అలాంటప్పుడు ఆయన యొద్ద నుండి నేను శిక్షణ ఎందుకు పొందాలి? అలాంటప్పుడు ఆయన యొద్ద నుండి నేను శిక్షణ ఎందుకు పొందాలి? నన్ను రక్షించుటకు ఆయన దినమెల్లా తన చేతులు చాచి ఉంచాడే, నా మీద అత్యంత ప్రేమను ఆయన చూపిస్తున్నాడే. కనుక నా వస్త్రములను కాదు, నా హృదయమును చింపుకొని దేవుణ్ణి నేను శాంతింపచేయాలి, దేవునితో నేను సమాధాన పడాలనేటువంటి మనస్సు మీలో ఉండాలి. ఆలోచించండి. మీ వస్త్రములను కాదు, మీ హృదయములను చింపుకోండి. ఈరోజు మనుషులు వేషధారణకు అలవాటు పడిపోయారు, మనుషులు వేషధారణకు అలవాటు పడిపోయారు. ఉపవాస దినములు, ఉపవాస పండుగలు అని దైవభక్తి పేరిట సంవత్సరానికి ఒకసారో, సంవత్సరానికి 2 సార్లు, సంవత్సరానికి 3 సార్లు ఉపవాసాలు చేసినంత మాత్రాన మీ బ్రతుకులు మార్చుకోకపోతే మీరు దేవునికి ఇష్టలా?
మీరు దేవునికి ఇష్టలా? నాటి ఇశ్రాయేలీయులు కూడా బహిరంగంగా బట్టలు చింపుకుంటున్నారు. అయ్యో దేవా, మమ్మను ఎందుకు ఈ స్థితిలో ఉంచావు? మమ్మను శత్రువులు వచ్చి నాశనం చేస్తున్నారు. మేము చెరకు మరలా వెళ్ళిపోతున్నాము. నీవిచ్చిన స్వాస్యము మరలా శత్రువుల ఆధీనంలోనికి వెళ్ళిపోతుంది. మమ్మను రక్షించు, రక్షించు, రక్షించు అంటున్నారు ఇశ్రాయేలీయులు. కానీ వారి చెడుతనమును మాత్రం విడిచిపెట్టడం లేదు. బట్టలు మాత్రమే చింపుకుంటున్నారు. బట్టలు మాత్రమే చింపుకుంటున్నారు. అంటే పైకి భక్తి కలిగిన వారి వలె నటిస్తున్నారు, కానీ దైవభక్తిలో ఉన్నటువంటి శక్తిని వారు ఆశ్రయించలేదు. వారి హృదయములను వారు చింపుకోలేదు. వారి మనస్సులను దేవునికి అనుకూలంగా వారు మలచుకోలేదు. ప్రియులారా, ఇది భక్త? పైకి వేషధారణతో దేవునికి భక్తిని చూపించుకుంటూ ఆంతర్యమున భక్తి కలిగి ఉండకుండా, బ్రతుకును మార్చుకోకుండా ఉండటం భక్త? నాడు నేడు దేవుడు ఈ విధంగానే ప్రశ్నిస్తున్నాడు. దేవుని వాక్యం ద్వారా మానవ జాతిని ఈ విధంగానే ప్రశ్నిస్తున్నాడు. పైకి భక్తి కలిగిన వారి వలె ఉంటూ నటిస్తున్నారు, మిమ్మల్ని మీరే మోసం చేసుకుంటున్నారు. పైకి భక్తి కలిగిన వారి వలె ఉంటున్నారు, మిమ్మల్ని మీరే మోసం చేసుకుంటున్నారు. నటన మీకు మోసాన్ని ఇస్తుంది. మీరు నటిస్తే మీరే మోసగింపబడతారు. అయితే మీ హృదయములను చింపుకోవాలి. దేవుడు మీకు ఉద్దేశించినటువంటి కీడు చేయకుండా ఆపాలంటే గనుక, మీ మీదకి ఆయన శాపము కాదు, ఆయన దీవెన రావాలంటే గనుక మీ హృదయములను చింపుకోవాలి. అంటే హృదయములను చింపుకోవడం అంటే అర్థం ఏంటి? బట్టలు చింపుకోవడం అంటే మేము పైన ధరించుకున్నటువంటి వస్త్రాలను చింపేసుకుంటామండి, అది మాకు తెలుసు. మరి హృదయాలను చింపుకోవడం అంటే ఏంటి? ఇప్పటి వరకు మీకున్న తలంపులు, ఇప్పటి వరకు మీకున్నటువంటి అభిలాషలు, ఇప్పటి వరకు మీకున్నటువంటి ప్రణాళికలు, వీటన్నిటినీ కూడా ప్రక్కన పెట్టాలి. లోక సంబంధమైనటువంటి 60, 70, 80 ఏళ్ల ఈ జీవితం కొరకు మీరు వేసుకున్నటువంటి ప్రణాళికలన్నీ కూడా ప్రక్కన పెట్టాలి. ఇది కాదు శాశ్వతమైన బ్రతుకు. నేను దేవుని కొరకు బ్రతకాలి, దేవుని కొరకు ఆలోచించాలి. మీ హృదయాన్ని చింపుకోవడం అంటే అదే. ఇప్పటి వరకు పాపపు జీవితంలో అలవాటు పడిపోయి ఉన్నారు. అక్రమమైనటువంటి మార్గంలో మీరు నడుచుకుంటున్నారు. ఇప్పుడు ఆ మార్గమును మీరు మానేయాలి. హృదయమును చింపుకోవడం అంటే అదే. లంచగొండిలుగా ఉన్నారా? వ్యభిచారులుగా ఉన్నారా? అబద్ధికులుగా ఉన్నారా? అవిశ్వాసులుగా ఉన్నారా? పిరికివారుగా ఉన్నారా? మాంత్రికులుగా ఉన్నారా? విగ్రహారాధికులుగా ఉన్నారా? ఎలా ఉన్నారు? దుష్టత్వంలో నిండిపోయారా? అయితే మీ హృదయములో ఆ ఆలోచనలన్నిటినీ, మీ హృదయంలోని ఆ స్వభావం అంతటిని, శరీర కార్యములకు సంబంధించినటువంటి ఆ స్వభావం అంతటిని మీరు తీసివేయాలి, తొలగించేయాలి. ప్రభువైన యేసునామమున మీరు రక్షణ నొందాలి. మీ పాపములు కడిగివేయబడాలి, పాపక్షమాపణ నొందాలి. హృదయమును చింపుకోవడం అంటే అదే. పరివర్తన కలిగినటువంటి జీవితం మీలో ప్రవేశించాలి. మార్పు కలిగిన జీవితాలు మీలో కనిపించాలి. అప్పుడు అలాంటి పరిస్థితులలో మీ వస్త్రములను కాదు, మీ వస్త్రములు చింపుకొనిట దేవుడు కోరుకోలేదు, మీ హృదయములను చింపుకోవాలని దేవుడు కోరుకుంటున్నాడు. అంటే మీ ఆలోచనలు మారిపోవాలి. పాపపు ఆలోచనలన్నీ మీరు మానివేసి నీతి ఆలోచనలతో మీరు బ్రతకాలి. ఇక మీదట నేను దేవుని కొరకు ఎలా బ్రతకాలి? ఇక మీదట నేను దేవుని చిత్తాన్ని ఎలా నెరవేర్చాలి? ఇక మీదట దేవుని కొరకు నేను ఎలాంటి ప్రణాళికలు కలిగి ఉండాలి? ఇక మీదట దేవుని నిమిత్తమైన అభిలాషలు నాకు ఎలా ఉండాలి? ఈ విధమైనటువంటి హృదయం మీలో పుట్టాలి. మీ హృదయములను చింపుకోండి. దేవుడు ఈ విధమైనటువంటి మార్పును మనుషులలో కోరుకుంటున్నాడు. ఎప్పుడైతే మనిషి ఆ విధమైన మార్పులోనికి వచ్చాడో, ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా పాపక్షమాపణ నొంది నూతన హృదయము కలిగిన వాడై ఆ విధమైన మార్పులోనికి ఎప్పుడైతే మనిషి వచ్చాడో, అప్పుడు దేవుడు తాను చేయనుద్దేశించిన కీడు చేయటం మాని మేలు చేస్తాడు. దేవుని శిక్షకు లోనవ్వటానికి మనం బ్రతకాలా? దేవుని యొక్క మేలును అనుభవించడానికి మనం బ్రతకాలా? ఒక్కసారి గమనించండి, ఒక్కసారి ఆలోచన చేయండి. మనము దేవుణ్ణి ఒప్పించుకోవాలి అంటే ఇదిగో ఈ భూమి మీద ఉన్న కాలంలోనే ఒప్పించుకోగలమండి. జాగ్రత్తగా ఆలోచిస్తున్నారా?
మనం దేవుణ్ణి ఒప్పించుకోవాలంటే కనుక ఈ భూమి మీద నీ బ్రతుకులో మాత్రం ఒప్పించుకోగలం. తండ్రి, నేను నీ మార్గంలో నడుచుకుంటాను, నీ పరిశుద్ధతను నాకు అనుగ్రహించు, నీ కార్యములు చేసేందుకు నాకు అనుమతినివ్వి, నీ కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు రక్షణను నాకు దయచేయి, యేసుక్రీస్తు ప్రభు మార్గంలో నేను నడుచుకుంటాను, ఆయనను ధరించుకుని జీవిస్తాను అని మన తండ్రి అయిన దేవుణ్ణి ఈ బ్రతుకు కాలంలో మనలో ఈ శ్వాస ఉన్నప్పుడు మాత్రమే బ్రతిమిలాడుకోగలం, ఒప్పించుకోగలం, అడగగలం. మన హృదయములను చింపుకునే అవకాశం ఇక్కడే మనకుంది. అయితే ఎప్పుడైతే ఈ దేహములను ఆత్మ విడిచిపెడుతుందో అప్పటితో ఇక అవకాశం ఉండదు. దేవుణ్ణి ఒప్పించుకునే అవకాశం అప్పటితో ఆగిపోతుంది. అంటే ఎంత భయంకరమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నామో చూడండి. దేవుణ్ణి ఒప్పించుకోకపోతే ప్రియులారా, అందుకే దేవుడు మరొక చోట వాక్య భాగంలో తెలియజేశాడు, మీకు ఈ సమయం ఉన్నప్పుడు, ఈ అవకాశం ఉన్నప్పుడు త్వరగా మీ దేవుణ్ణి ఒప్పించుకోండి అని దేవుడు మరో వాక్య భాగంలో తెలియజేశాడు. సామెతల గ్రంథము 25వ అధ్యాయము 15వ వచనం చూడండి. సామెతల గ్రంథము 25వ అధ్యాయము 15వ వచనం. దీర్ఘశాంతము చేత న్యాయాధిపతిని ఒప్పించవచ్చును, సాత్వికమైన నాలుక ఎముకలను నలుగుగొట్టును. దీర్ఘశాంతము చేత ఏం చేయొచ్చు? న్యాయాధిపతిని ఒప్పించవచ్చు. దీర్ఘశాంతము చేత అంటే ఓపిక ఉండాలి, నిరీక్షణ ఉండాలి. దీర్ఘశాంతము చేత న్యాయాధిపతిని ఒప్పించవచ్చును, సాత్వికమైన నాలుక ఎముకలను నలుగుగొట్టును. అంటే దేవుని దగ్గర మన ప్రవర్తన ఇప్పుడు ఎలా ఉండాలో మీరు ఆలోచన చేయండి. దీర్ఘశాంతముతో అనునిత్యం ప్రార్థన, యాచన. తండ్రి నన్ను క్షమించు, నీ మార్గములలో నడుచుకొనుటకు నాకు సహాయము చేయి, విరిగి నలిగిన మనస్సుతో ప్రతిదినం. ప్రియులారా, ఇది వ్రాయబడిన మాట. దీర్ఘశాంతముతో న్యాయాధిపతిని ఒప్పించవచ్చును. మీలో ఎందరూ ఆ న్యాయాధిపతిని ఒప్పిస్తున్నారు? మీ వైపు ఆయన కనుదృష్టి ఉంచేలా, మిమ్మును క్షమించేలా, మీకు రక్షణను అనుగ్రహించేలా, మిమ్మును రక్షణ మార్గంలో నడిపించేలా న్యాయాధిపతిని ఒప్పించే మనస్సులు మీలో ఎందరికి ఉన్నాయి? ఒక్కసారి గమనించండి. మిమ్మును మీరే ప్రశ్నించుకోండి. నేను నా న్యాయాధిపతిని ఒప్పిస్తున్నానా? దీర్ఘశాంతము చేత న్యాయాధిపతిని నేను ఒప్పించగలుగుతున్నానా? ఆలోచించండి. ఏనాడైనా ఇటువంటి మనస్సుతో మీరు దేవునికి ప్రార్థించారా? దేవుని కొరకు బ్రతకాలని నిర్ణయాలు తీసుకుని ఇటువంటి మనస్సుతో మీరున్నారా? దీర్ఘశాంతముతో ఉండాలి, ఓపికతో ఉండాలి, నిరీక్షణతో ఉండాలి, న్యాయాధిపతిని ఒప్పించాలి. ప్రియులారా, మనం చేసినటువంటి ఈ తప్పులు, గత కాలంలో మనం చేసినటువంటి భయంకరమైనటువంటి నేరాలు, పాపములు, ఇవన్నీ కూడా దేవుని న్యాయపీఠం ముందు బహుభయంకరమైనటువంటి శిక్షను తెచ్చిపెడతాయి. అవి లోకంలో ఒప్పులే కావచ్చు, లోకంలో మనుషుల దృష్టికి అవన్నీ చిన్న చిన్న నేరాలు కావచ్చు. కానీ మనం దేవుని కొరకు బ్రతకని కాలం ఉందో చూసారా? గతకాలం, పురాతన కాలం. ఆ కాలం అంతటికీ మనం క్షమాపణ నొందాలి. న్యాయాధిపతిని ఒప్పించేవారముగా ఉండాలి. ఎప్పుడు ఒప్పుకుంటాడు ఆయన? మన హృదయములను చింపుకున్నప్పుడు. వస్త్రములను కాదు, హృదయములను చింపుకున్నప్పుడు. ఈరోజు ఎందరో వేషధారణతో కూడినటువంటి మాటలు, ప్రార్థనలు, పాటలు ఇష్టానుసారంగా బ్రతుకుతున్నారండి. వారిని చూస్తే జాలేస్తుంది. ఏంటి వారికి ఉన్నటువంటి గర్వం? ఏంటి వారికి ఉన్నటువంటి ధీమా? దేవుడు ఏం కోరుకుంటున్నాడు? విరిగి నలిగిన మనస్సును కోరుకుంటున్నాడు. దేన మనస్సును ఆయన కోరుకుంటున్నాడు. నీవు యేసుక్రీస్తు నామమున పాపక్షమాపణ నొందానని విర్రవీగిన హృదయంతో ఉంటే దేవుడు ఒప్పుకోడు. ఎందుకంటే దేవుణ్ణి ఒప్పించేవారు ఆయనకు కావాలి. దీర్ఘశాంతము చేత న్యాయాధిపతిని ఒప్పించే మనస్సులు ఆయనకు కావాలి. యేసుక్రీస్తు ప్రభు కూడా శరీరధారిగా ఉన్న దినములలో
మహారోదనముతోనూ కన్నీళ్లతోనూ తన్ను మరణము నుండి రక్షింపగలవానికి ప్రార్థనలు యాచనలు చేసి భయభక్తులు కలిగిన వాడుగా ఉన్నందున ఆయన అంగీకరింపబడిన అని వ్రాయబడింది. అంటే ఆయన దీర్ఘశాంతము చేత ఒప్పిస్తున్నాడు తన్ను మరణము నుండి రక్షింపగలవానికి. అలాగని ఆయన ఏమైనా పాపం చేశాడా? లేదు. అయినా సరే నీతిమంతుడై ఉండి కూడా ప్రజల పాపములను ఆయన భరిస్తూ తన్ను మరణము నుండి రక్షింపగలవానికి ఆయన ప్రార్థనలు యాచనలు నిరంతరాయంగా చేస్తున్నాడు. దీర్ఘశాంతముతో న్యాయాధిపతిని ఒప్పించడం అంటే మన ప్రధాన యాజకుడైన యేసును చూస్తే మనకు అర్థమవుతుంది. ప్రియులారా, మనలో ఎందుకు లేదు ఆ దీర్ఘశాంతం? దేవుణ్ణి ఒప్పించాలనే మనసు మనలో ఎందుకు కలగటం లేదు? నేను బాప్తిస్మం తీసేసుకున్నాను, నన్ను కాకపోతే ఇంకెవరిని దేవుడు రక్షిస్తాడనేటువంటి విర్రవీగిన హృదయంతోనే ఉంటున్నారు తప్ప అనుక్షణం దేవునికి భయపడుతూ లోబడుతూ దేవుని చిత్తాన్ని ఎలా నెరవేర్చాలనేటువంటి ఆకలితో ఆశతో ఎవరుంటున్నారు చెప్పండి? అందుకే దేవుడు ఈ పాఠాలను మనకు తెలియజేస్తున్నాడు. దేవుడు మన నెత్తి మీదకి కీడును రప్పించాలనుకున్న ఆ పరిస్థితులలో దేవుడు మహా కోపంతో ఉన్నప్పుడు ఆయనను శాంతపరచగలిగిన వారెవరు? ఆయన కరుణా వాత్సల్యములను జ్ఞాపకం చేసుకుంటూ, ఆయన శాంతమును జ్ఞాపకం చేసుకుంటూ, ఆయన అత్యంత కృపను జ్ఞాపకం చేసుకుంటూ హృదయములను చింపుకొని ఆయన శాంతమును చూడటానికి, ఆయన కరుణను చూడటానికి, ఆయన వాత్సల్యమును చూడటానికి, ఆయన కృపను చూడటానికి ఎందరూ సిద్ధపడుతున్నారు? అనుక్షణం అనునిత్యం దేవునికి భయభక్తులు చూపిస్తున్నటువంటి జీవితాలు ఎందరిలో ఉన్నాయి? మొట్టమొదటి రోజు దేవునికి భయభక్తులు చూపించి తర్వాత గర్వంతో కూడినటువంటి జీవితాలను కలిగి ఉంటే దేవుడు స్వీకరించడు, దేవుడు ఒప్పుకోడు. దీర్ఘశాంతం కావాలంటున్నాడు. అందుకే ఏమండి, ఒక్క రోజులో ఆయన ఒప్పుకునేవాడైతే దీర్ఘశాంతం అనే మాట ఎందుకు ప్రయోగింపబడుతుంది? దీర్ఘశాంతముతో న్యాయాధిపతిని ఒప్పించాలి. కనుక అనునిత్యం మీ భక్తి జీవితాలను మీరు కాపాడుకుంటూ ఉండాలి. అనునిత్యం దేవునితో సమాధాన పడుతూ ఉండాలి. అనునిత్యం దేవుని దగ్గర నుండి కృపనే పొందాలి. దేవుడు మనలను చూచి సంతోషించే స్థితిలోనే మనం ఉండాలి. మరో చక్కని మాట ప్రసంగి గ్రంథంలో మనకు కనిపిస్తుంది. ప్రసంగి గ్రంథము 10వ అధ్యాయము 4వ వచనం చూడండి. ప్రసంగి గ్రంథము 10వ అధ్యాయము 4వ వచనం. ఏలువాడు నీ మీద కోపపడిన ఎడల నీ ఉద్యోగము నుండి నీవు తొలగిపోకము. ఓర్పు గొప్ప ద్రోహ కార్యములు జరగకుండా చేయును. ఏలువాడు కోపపడినప్పుడు ఏం చేయకూడదు? ఉద్యోగం నుండి తొలగిపోకూడదు. ఓర్పు ఉండాలి. ఓర్పు గొప్ప ద్రోహ కార్యములు జరగకుండా కాపాడుతుంది. ఎంత మంచి మాట, ఎంత చక్కని మాట! మన జీవితాలకు ఈ మాట ఎంత అవసరం. ఏలువాడు, మనలను ఏలేవాడు, ఏలిక, సర్వలోకానికి అధిపతి, రాజు. ఏలువాడు కోపపడిన ఎడల, మనం చేసినటువంటి దుష్కార్యముల నిమిత్తమే కదా ఆ న్యాయాధిపతి కోప్పడతాడు. మన పాపముల నిమిత్తమే కదా ఆయన కోప్పడతాడు. ఏలువాడు కోపపడితే ఉద్యోగంలో నుండి తొలగిపోకూడదు, అంటే ఆ భక్తి మార్గంలో నుండి తొలగిపోకూడదు, దేవుని దగ్గర నుండి వెళ్ళిపోకూడదు, దేవుని చిత్తమును నెరవేర్చకుండా కోపగించుకోకూడదు. ఓర్పు ఉండాలి. ఓర్పు ఉంటే గొప్ప ద్రోహ కార్యములు జరగకుండా ఓర్పు కాపాడుతుంది. గొప్ప ద్రోహ కార్యాలు జరగకుండా చేస్తుంది ఓర్పు ఉంటే. ఓర్పు లేనివాడు అంటే కొంతమందికి చూడండి టెంపర్ అంటారు దాన్ని. టెంపర్ అంటే కోపం ముక్కు మీద ఉంటుంది అంటారు. అంటే వెంటనే వారిలో ఉన్నటువంటి ఆ ఇగో, అహంభావం అది రేగుతుంది. సాతాను. ఇటువంటి స్వభావాన్ని కలిగించేవాడు సాతానే, అపవాదే. వెంటనే నేను దేవుని కోసం ఇంతగా పనిచేసినా కానీ, ఏదో కొద్దిగా పాపం చేస్తే, తప్పు చేస్తే దేవుడు నన్ను చూచి చూడనట్టుగా ఎందుకు ఉండటం లేదు, దేవుడు నన్ను శిక్షించాలని ఎందుకు అనుకుంటున్నాడు, అసలు నేను దేవుని పనే చేయను అనుకుంటారు, అసలు నేను దేవుని కోసమే బ్రతకను అనుకుంటారు, అసలు నాకు రక్షణే అవసరం లేదనుకుంటారు. ఎంత అవివేకపు హృదయమో చూసారా. ఏలువాడు నీ మీద కోపపడితే నీవు సహనాన్ని కలిగి ఉండాలి, ఉద్యోగంలో నుండి తొలగిపోకూడదు. ఏలువాడు కోపపడినప్పుడు ఉద్యోగంలో నుండి తొలగిపోకము. ఓర్పు గొప్ప ద్రోహ కార్యములు జరగకుండా నిన్ను కాపాడుతుంది.
ప్రియులారా, ఒక చక్కని ఉదాహరణ ఇప్పుడు మీకు చూపిస్తాను. ఒక చక్కని ఉదాహరణ. ఇశ్రాయేలీయులకు సౌలు రాజుగా ఉన్నాడు, దావీదు అరణ్యంలో ఉన్నాడు. ఇశ్రాయేలీయులకు సౌలు రాజుగా ఉన్నాడు, దావీదేమో సౌలు చేతిలో నుండి ప్రాణాలను దక్కించుకోవటానికి పారిపోయి అరణ్యంలో దాక్కున్నాడు, తెలియకుండా, సౌలుకు తెలియకుండా. ఇక కొద్ది కాలంలో సౌలు పతనం కాబోతున్నాడు. దావీదు ఇశ్రాయేలీయులకు రాజుగా దేవుని వలన నియమింపబడబోతున్నాడు. అటువంటి పరిస్థితుల్లో దావీదు అపాయంలో ఉన్నాడు. అపాయంలో ఉన్నా కానీ దేవుని భద్రతలో ఉన్నాడు, దేవుని రక్షణలో ఉన్నాడు. అరణ్యంలో ఉన్నా కానీ దేవుని యొక్క ఆదరణలో ఉన్నాడు. అయితే ఆ కాలం రావాలి. ఆ కాలం వచ్చినప్పుడు మాత్రమే సౌలు దిగిపోతాడు, మరణం అవుతాడు. దావీదు ఇశ్రాయేలీయుల మీద రాజుగా అభిషేకింపబడతాడు. ఆ కాలం రావాలి. అప్పటి వరకు సౌలు ఇశ్రాయేలీయుల మీద రాజుగానే ఉండాలి. అప్పటి వరకు దావీదు దేవుని యొక్క అనుగ్రహం నొందినవాడుగా అరణ్యంలోనే ఉండాలి. ఈ పరిస్థితుల్లో దావీదుకు సహాయం చేసేటువంటి అవకాశం ఒక వ్యక్తికి వచ్చింది. దావీదు దేవుని కృపను పొందినవాడు, దావీదు దేవుని ఇష్టానుసారుడు, దావీదు అరణ్యంలో ఉన్నాడు. దావీదు సింహాసనం మీద ఉన్నాడు అనుకోండి, ఇశ్రాయేలు సింహాసనం మీద ఉన్నాడు అనుకోండి, అందరూ దావీదుకు జేజేలు పలుకుతారు, అందరూ దావీదుకు సేవ చేయాలనుకుంటారు. దావీదు కష్టంలో ఉన్నప్పుడు నిజమైన స్నేహితులు మాత్రమే దావీదుకు సహాయం చేస్తారు. దావీదు కష్టంలో ఉన్నప్పుడు, దావీదు అరణ్యంలో ఉన్నప్పుడు, దావీదు ఇంకా సింహాసనాన్ని అధిరోహించినప్పుడు దావీదుకు ఎవరు సహాయం చేయగలరు? నిజమైన స్నేహితులు, దేవుని యొక్క మార్గములలో నడుచుకుంటున్న వారు మాత్రమే దావీదుకు సహాయం చేయగలరు. అయితే దావీదు అరణ్యంలో కష్టంలో ఉన్నప్పుడు దావీదుకు సహాయం చేసేటువంటి అవకాశం ఒక వ్యక్తికి వచ్చింది. అతని దగ్గర అన్నీ ఉన్నాయి, ఆహారం, పానీయం అన్నీ ఉన్నాయి, వస్త్రాలు. వాటిని ఇచ్చి దావీదును, దావీదుతో పాటు ఉన్నటువంటి వారిని ఆదుకోవటానికి శక్తి కలిగినటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు. కానీ అతడు ఏం చేశాడు? దావీదుకు సహాయం చేయటానికి తిరస్కరించాడు. అతని పేరే నాబాలు. దావీదు అక్కడ ఉండటం వలన నాబాలుకు క్షేమం కలిగింది. దావీదు ఆ ప్రాంతంలో ఉండటం వలన నాబాలుకు క్షేమం కలిగింది. కానీ నాబాలు దానిని జ్ఞాపకంలో ఉంచుకోకుండా దేవుని చేత ఆశీర్వదింపబడినటువంటి దావీదును సైతము తిరస్కరించటానికి నాబాలు ధైర్యం తెచ్చుకున్నాడు. మోటుతనం కలిగినవాడు. తన నాశనాన్ని తానే కొని తెచ్చుకునేటువంటి పరిస్థితులకు వచ్చేశాడు. దావీదుకు సహాయం చేయమని దావీదు దగ్గర నుండి వర్తమానం వచ్చినప్పుడు తిరస్కరించాడు. నాబాలు దానిని తిరస్కరించాడు. దావీదు ఎవడు అంటున్నాడు. ఆ దావీదు ఉండటం వలననే కదా ఈరోజు నేను ఇంత క్షేమంగా ఉన్నాననేటువంటి ఆ నిజాన్ని గ్రహించని వాడై నాబాలు దావీదును ఎదిరిస్తున్నాడు. దావీదు పంపినటువంటి వర్తమానమును అతడు తిరస్కరిస్తున్నాడు. ఇప్పుడు దావీదు నాబాలును చంపేయాలనుకున్నాడు. ప్రియులారా, నాబాలు చేయాల్సిందేంటి? దావీదుకు సహాయం చేయాలి. అలాగని దావీదు పరాయివాడ? ఇశ్రాయేలీయులకు కాబోయే రాజు, దేవుని చేత ఆశీర్వాదము నొందినవాడు, దేవుని ఎడల భయభక్తులు కలిగినవాడు, నీతిని అనుసరించి నడుచుకుంటున్నవాడు. పాపాత్ముడు కాదే దావీదు, దేవుని ఇష్టానుసారుడు. అటువంటి పరిస్థితుల్లో దావీదుకు నాబాలు సహాయం చేయాలి, కానీ సహాయం చేయకుండా తిరస్కరిస్తున్నాడు, ఎదిరిస్తున్నాడు. ఇప్పుడు దావీదు నాబాలును సంహరించాలనుకున్నాడు. నేను చేసినటువంటి మేలుకు ప్రతిగా వీడు కీడు చేయాలనుకుంటాడా? కనీసం దేవుని ఎడల భయభక్తులు కూడా వీడికి లేవు గనుక ఇలాంటి వాడిని నేను సంహరించాలని దావీదు ఒక నిర్ణయం తీసుకున్నప్పుడు నాబాలు భార్య అబీగయీలు చక్కని ప్రవర్తనతో అక్కడ మనకు కనిపిస్తుంది. నాబాలు భార్య అబీగయీలు. ఈ అబీగయీలు సరిగ్గా దేవుని ఆలోచన కలిగినటువంటి స్త్రీగా మనకు కనిపిస్తుంది. రాజైన దావీదు అంటే తరువాత అతడు ఇక రాజు. అప్పటికే సమూయేలు దావీదును అభిషేకించాడు. దేవుని దృష్టిలో ఇక దావీదే రాజు. రాజైన దావీదును
శాంతింపచేయాలి. అతనికి తన భర్త మీద ఉన్నటువంటి కోపమును శాంతింపచేయాలి. నాబాలును అతని కుటుంబపు వారిని అందరినీ సంహరించాలనుకుంటున్నాడు దావీదు నిర్ణయం తీసుకున్నాడు. మరి అలాంటి పరిస్థితులలో దావీదును నేను సమాధానపరచాలి, దావీదును నేను శాంతింపచేయాలి అని అబీగయీల్ అనేటువంటి ఆ నాబాలు భార్య దేవుని జ్ఞానము కలిగినదే ఎలా ప్రవర్తించిందో దేవుని మాటలలో మనం చూడాలి. ఈ చక్కని ఉదాహరణ మీరు ఈ సందర్భంలో నేర్చుకోండి. నాబాలు భార్యకు పనివారిలో ఒకడు వచ్చి విషయాన్ని తెలియజేస్తున్నాడు. అసలు నాబాలు ఏం చేశాడు? దావీదు వర్తమానం పంపించినప్పుడు నాబాలు ఎలా తిరస్కరించాడనేటువంటి విషయాన్ని పనివారిలో ఒకడు వచ్చి అబీగయీలుకు తెలియజేస్తున్నాడు. ఆ విషయాన్ని పరిశుద్ధ గ్రంథంలో మీరు చూడండి. సమూయేలు మొదటి గ్రంథము 25వ అధ్యాయము 14వ వచనం. సమూయేలు మొదటి గ్రంథము 25వ అధ్యాయము 14వ వచనం. పనివాడు ఒకడు నాబాలు భార్య అయిన అబీగయీలుతో ఇట్లనెను, అమ్మా, దావీదు అరణ్యములో నుండి మన యజమానుని కుశల ప్రశ్నలు అడుగుటకై దూతలను పంపించగా అతడు వారితో కఠినముగా మాటలాడెను. పనివాడు ఒకడు వచ్చి నాబాలు భార్య అయినటువంటి అబీగయీలుతో విషయాన్ని తెలియజేస్తున్నాడు. అమ్మా, ఇశ్రాయేలీయులకు రాజైనటువంటి దావీదు అరణ్యంలో ఉండి మన సహాయమును కోరి కుశల ప్రశ్నలు అడుగుటకు నాబాలుని యొద్దకు వర్తమానం పంపించగా నాబాలు వారితో కఠినముగా మాట్లాడాడు, కోపము రేపాడు, కఠినముగా మాట్లాడాడు. అంటే నాబాలుకి ఏం తెలియదు అన్నమాట. రాజు యొక్క కోపమును శాంతింపజేసేటువంటి గుణం నాబాలుకు తెలియదు. అంటే ఈ జ్ఞానం లేదు. ఈరోజు నాబాలు వంటి వారు ఎందరో ఉన్నారు చూడండి. మనుషులలో దేవునిని శాంతింపజేసేటువంటి గుణాలు మనుషులలో ఉన్నాయా? దేవుడేమో ఆయన వాక్యమును పంపించి మీరు రక్షణలో అడుగు పెట్టండి అని మనకు క్షేమకరమైనటువంటి వార్తలు మన చెవిన వేస్తుంటే మనమేమో తిరస్కార స్వభావమా, నీవెవడు అని ప్రశ్నించడమా, నీ వలనే నేను క్షేమంగా ఉన్నానని తిరిగి ఎదురు ప్రశ్నించడమా? చూస్తారా, నాబాలు వంటి స్వభావం కలిగిన మనుషులుగా ఉన్నారు ఈరోజు ఎందరో మానవ జాతిలో. నాబాలు వంటి స్వభావం కలిగిన మనుషులుగా ఉన్నారు. కానీ అబీగయీలు వంటి స్వభావం కలిగిన మనుషులుగా ఉన్నారా? అబీగయీలు నాబాలు యొక్క భార్యే. అబీగయీలుకు ఈ విషయం తెలియగానే దావీదు అరణ్యంలో ఉన్నాడు, కుశల ప్రశ్నలు అడుగుటకు తన మనుషులను పంపించినప్పుడు నాబాలు వారితో కఠినముగా ప్రత్యుత్తరం ఇచ్చాడు అనేటువంటి విషయం అబీగయీలు చెవిన పడగానే ఇప్పుడు రాజు కోపము రేగుతుంది కదా. నాబాలును అతని కుటుంబపు వారిగా ఉన్నటువంటి మమ్మల్ని అందరినీ రాజు సంహరించటానికి రాజుకు ఎంతసేపు ఈ కఠినుడు, ఈ మోటుతనము కలిగినటువంటి వ్యక్తి తన భర్త ఇలా మాట్లాడాడేంటి, ఇంత కఠినముగా మాట్లాడాడేంటి? రాజు తన దూతలను మన దగ్గరకు పంపించడమే ఒక అద్భుతమైనటువంటి భాగ్యం కదా. ఆయనకు సహాయం చేయటం మనకు వచ్చినటువంటి ఒక సదవకాశం కదా. ఆయన అరణ్యంలో ఉన్నప్పుడు ఆయనను ఆదుకోవటం మన బాధ్యత కదా. దీనిని అంతటినీ అబీగయీలు మనస్సులోనికి తెచ్చుకొని ఆ మోటుతనము కలిగినటువంటి కఠినుడైనటువంటి తన భర్తను కాపాడుకోవటానికి, తన ఇంటి వారిని కాపాడుకోవటానికి, తన్ను కాపాడుకోవటానికి ఎలాంటి యుక్తమైన ఆలోచన ఆమె కలిగి ఉన్నదో, దానిని ఎలా అమలు చేసిందో దైవవాక్యంలో మనకు కనిపిస్తుంది. నాటి చరిత్రలో ఆమె స్వయంగా దావీదు యొద్దకు బయలుదేరి వెళ్ళింది. ఆ మోటుతనము కలిగినటువంటి తన భర్త తన మాటల వలన దావీదు యొక్క కోపమును రేపాడు. రాజైన దావీదు వీరందరినీ నాశనం చేయాలనుకుంటే అతడికి ఎంతసేపు, అతని సైన్యానికి ఎంతసేపు? దేవుని పక్షాన ఉన్నటువంటి దావీదుకు మనం సహాయం చేయాల్సింది పోయి దావీదుతో ఎదురు తిరగడమా? దావీదు కుశల ప్రశ్నలు అడుగుటకు తన సేవకులను మన దగ్గరకు పంపిస్తే మనం వారిని ఎదిరించి కఠినంగా మాట్లాడడమా? రాజు కోపాన్ని రేపడమా? అయితే తానే స్వయంగా బయలుదేరింది చూడండి. ఒక స్త్రీగా ఉండి తానే స్వయంగా బయలుదేరి రాజును శాంతింప చేయటానికి బహుమానములను తీసుకుని వెళ్ళి
రాజును ఆశ్చర్యపరిచింది. రాజును ఆశ్చర్యపరిచింది. దీర్ఘశాంతము చేత న్యాయాధిపతిని ఒప్పించవచ్చును. జ్ఞానము కలిగిన స్త్రీగా కనిపిస్తుంది చూడండి అబీగయీలు. దీర్ఘశాంతము చేత న్యాయాధిపతిని ఒప్పించవచ్చును. ఆలోచిస్తున్నారా? ఏలువాడు కోపపడినప్పుడు ఉద్యోగము నుండి తొలగిపోకము. ఓర్పు గొప్ప ద్రోహకార్యములు జరగకుండా కాపాడుతుంది. వస్త్రములను చింపుకోవటం కాదు, హృదయాన్ని చింపుకోవాలి. కనుక నేను నిజంగా దేవుని జ్ఞానము కలిగిన స్త్రీగా దావీదు యొద్దకు వెళ్ళి, దైవజనుడైన దావీదు యొద్దకు వెళ్ళి జరిగిన విషయాన్ని ఒప్పుకొని అతనిని క్షమాపణ వేడుకోవాలి. అతని మనస్సును శాంతింపచేయాలి. ఎంత చక్కని భావన కలిగినటువంటి స్త్రీగా మనకు అబీగయీలు కనిపిస్తుందో చూడండి ప్రియులారా. ఇటువంటి భావాలు మనలో ఉండాలి, ఇటువంటి మనస్సు మనలో ఉండాలి. ఎదురు తిరిగే స్వభావం కాదు. దేవుడు మన యొద్దకు క్షేమకరమైన ఆయన వాక్కులను పంపించినప్పుడు వాటికి లోబడుతూ దేవుని చిత్తాన్ని ఎలా నెరవేర్చగలమా అనేటువంటి భావాలతో మనం ఉండాలి తప్ప దేవునికి ఎదురు తిరిగే స్వభావం మాత్రం మనలో ఉండకూడదు. ఎందుకంటే రాజు కోపిస్తే మనం ఎంత నిమిషం మాత్రం ఉండేవాళ్ళం. రాజు కోపిస్తే మనం ఎంతసేపు ఉంటాం చెప్పండి? మనం కనిపించం కదా. అలాంటప్పుడు రాజును మనం శాంతింపచేయాలి. పరలోకమందున్న దేవుణ్ణి మనం శాంతింపచేయాలి, సమాధానపడాలి. మన హృదయములను చింపుకున్న వారమై దేవునితో సమాధానపడాలి. ఇప్పుడు చూడండి అబీగయీలు యొక్క మాటలు చూడండి. దావీదు యొద్దకు వెళ్ళి అబీగయీలు ఎంత వినయంతో దావీదును శాంతింప చేయడానికి మాట్లాడుతున్నదో చూడండి. జ్ఞానము కలిగిన ప్రవర్తన ఎలా కనుపరుచుచున్నదో చూడండి. సమూయేలు మొదటి గ్రంథము 25వ అధ్యాయము 23వ వచనం నుంచి. సమూయేలు మొదటి గ్రంథము 25వ అధ్యాయము 23వ వచనం నుంచి. అబీగయీలు దావీదును కనుగొని గార్ధబము మీద నుండి త్వరగా దిగి దావీదునకు సాష్టాంగ నమస్కారము చేసి అతని పాదములు పట్టుకొని ఇట్లనెను, నా ఏలినవాడా, ఈ దోషము నాదని ఎంచుము. నీ దాసురాలనైన నన్ను మాటలాడనిమ్ము. నీ దాసురాలనైన నేను చెప్పు మాటలను ఆలకించుము. నా ఏలినవాడా, దుష్టుడైన ఈ నాబాలును లక్ష్యపెట్టవద్దు. అతని పేరు అతని గుణములను సూచించుచున్నది. అతని పేరు నాబాలు, మోటుతనము అతని గుణము. నా ఏలినవాడు పంపించిన పనివారు నాకు కనబడలేదు. అబీగయీలు దావీదు దగ్గరకు వెళ్ళడంతోనే ఏం చేస్తుందో చూడండి. పాదముల మీద పడిపోయిందండి. అప్పుడే దావీదుకు చాలా ఆశ్చర్యం కలిగి ఉండాలి. అప్పుడే దావీదు యొక్క మనస్సు చాలా శాంతమైపోయి ఉండాలి. అయితే అప్పటి వరకు దావీదు మాత్రం చాలా కోపంతో ఉన్నాడు. తాను పంపిన వర్తమానమును ఎగతాళి చేసినటువంటి నాబాలు విషయంలో దావీదు చాలా కోపంతో ఉన్నాడు. అయితే అబీగయీలు ఏం చేస్తుందో చూడండి. గార్ధబము మీద వెళ్ళి దావీదును కనుగొనగానే గార్ధబం మీద నుండి దిగి పరుగున వెళ్ళి అతని కాళ్ళు పట్టుకుంటుంది, క్షమాపణ వేడుకుంటుంది. ఈ దోషము నాదని ఎంచుము. చెయ్యని దోషమును కూడా తన మీద వేసుకుంటుంది. ఎంత గొప్ప నీతి కలిగిన స్త్రీగా మనకు కనిపిస్తుందో చూడండి. ఈరోజు ఆ భావం మనలో ఉందా? చేసిన నేరాన్ని ఒప్పుకోలేకపోతున్నాం, చెయ్యని నేరాన్ని మీద వేసుకుంటామా? చేసిన పాపాలని ఒప్పుకోవటానికి మనకు మనస్సు లేదే. చెయ్యని పాపములను, చెయ్యని దోషములను మన మీద వేసుకునేటువంటి పెద్ద మనసు మనకుందా? ఆలోచించండి. నీతిమంతురాలతో మనం పోల్చుకున్నప్పుడు మన బ్రతుకులు ఏ స్థాయిలో ఉన్నాయో ఒక్కసారి మీరు గమనించండి. ఒక్క చిన్న మాట అంటేనే పడని స్థాయిలో మనం ఉంటున్నామే. అబీగయీలు, ఈ దోషము నాదని ఎంచుము, దయచేసి కనికరించుము, నీ కోపమును అణుచుకొని నీ దీర్ఘశాంతమును చూపించుము, నీ దయను చూపించుము, నీ వాత్సల్యమును చూపించుము అని బ్రతిమిలాడుకుంటుందండి. అతని పేరు నాబాలు, అతడు మోటుతనం కలిగిన వాడు. అతని పేరు అతని గుణములను సూచించుచున్నది. అతనికి మాట్లాడడం చేత కాదు. మోటుతనము, ఏం మాట్లాడాలో ఎలా మాట్లాడాలో తెలియనటువంటి వ్యక్తి, అవివేకి, మూర్ఖుడు. కనుక నా ఏలినవాడా, మమ్మను కాపాడు, మమ్మను రక్షించు అని పాదములు పట్టుకొని బ్రతిమిలాడుతుంది. ప్రియులారా,
రాజును శాంతింపచేసేటువంటి దీర్ఘశాంతము ఈ స్త్రీలో కనిపిస్తుంది. అబీగయీల్ అనేటువంటి స్త్రీలో మనకు ఆ దీర్ఘశాంతపు గుణం కనిపిస్తుంది. దీనిని బట్టి దేవుడు ఈ దృష్టాంతం ద్వారా మనకు నేర్పించే పాఠం ఏంటి? దేవుడు ఈ దృష్టాంతం ద్వారా మనకు నేర్పించే పాఠం ఏంటి? నేను కరుణావాత్సల్యములు కలిగిన వాడను, నేను శాంతము కలిగిన వాడను, నేను అత్యంత కృప కలిగిన వాడను. మీకు చేయనుద్దేశించిన కీడు నేను చేయకుండా ఆ కోపమును మళ్లించటానికి మీ వస్త్రములను కాదు మీ హృదయములను చింపుకొండని దేవుడు మనకు ముందుగా ఈ రహస్యాన్ని తెలియజేసినప్పుడు మనం ఇంకా ఎందుకు నాబాలు వలె ప్రవర్తిస్తున్నాం ఒక్కసారి గమనించండి. ఒకవేళ నాబాలు వలె మీ జీవితాలను కొనసాగించుకుంటూ అలాగే ఉండిపోతే మరణం తథ్యం, రెండవ మరణం తథ్యం, నాశనం తథ్యం. వద్దు, అలాంటి వారుగా మీరు మిగిలిపోవద్దు. నాబాలు వంటి వారుగా మీరు మిగిలిపోవద్దు. అబీగయీలు వంటి వారుగా ఆ విషయం చెవిన పడగానే, ఇదిగో ఈ మాటలు ఈరోజు మీ చెవిన పడ్డాయి, మీ హృదయములను కఠినం చేసుకోవద్దు, మీ హృదయములను మెత్తన చేసుకోండి. ఈ మాటలు ఈరోజు మీ చెవిన పడ్డాయి. వెంటనే మీరు దేవుని పాదముల మీద పడి క్షమాపణ వేడుకోవాలి. తండ్రి, నా పాపములను క్షమించు, నీవు అత్యంత కృప కలిగిన వాడవు కదా, నన్ను త్రోసివేయవు కదా. ఇదిగో తండ్రి, ప్రతి దినం నిన్ను వేడుకుంటాను, ప్రతి క్షణం నిన్ను వేడుకుంటాను. నీ మార్గంలో నడుచుకోవటానికి నాకు సహాయం చెయ్యి, పాపము చేయకుండా ఉండటానికి నాకు సహాయం చెయ్యి. ప్రభు అయిన క్రీస్తులో నాకు రక్షణను అనుగ్రహించు, దేవుని కొరకు బ్రతికే బ్రతుకును నాకు దయచేయని మీరు దేవుని పాదముల మీద పడి వేడుకోవాలి. ఆయన అత్యంత కృప కలిగిన వాడు గనక తప్పకుండా మనకు సహాయం చేస్తాడు. మనం కోరుకున్నటువంటి ఆ కోరికను నెరవేరుస్తాడు. కాదు పొమ్మనేవాడు మాత్రం కాదు, నిజంగా మన హృదయములను చింపుకొని హృదయపూర్వకంగా దేవుణ్ణి ఇలా కోరుకుంటే ఆయన కాదు పొమ్మనేవాడా? కాదండి, రక్షించేవాడు, దయ చూపించేవాడు. అందుకే కదా ఈ మాటలు మనతో తెలియజేస్తున్నాడు. కనుక దీర్ఘశాంతంతో న్యాయాధిపతిని ఒప్పించే మనస్సులు కలిగి ఉండండి. అటువంటి బ్రతుకులలో మీరు ఉండండి. విర్రవీగే దుష్టత్వంలో కాదు. ఆ విర్రవీగే దుష్టత్వం మిమ్మల్ని నాశనానికి నడిపిస్తుంది. అయితే లోబడే తత్వం, దేవునికి లోబడేటువంటి మనస్సు మిమ్మను నిత్య జీవానికి నడిపిస్తుంది, జీవమార్గంలో మిమ్మల్ని ఉంచుతుంది. సామెతల గ్రంథంలో మరో చక్కని మాట ఇప్పుడు మనం చూడాలి. వ్రాయబడిన ఒక చక్కని మాట, సరిపోయిన మాట ఇప్పుడు మనం చూడాలి. సామెతల గ్రంథము 16వ అధ్యాయము 14వ వచనం చూడండి. సామెతల గ్రంథము 16వ అధ్యాయము 14వ వచనం. రాజు క్రోధము మరణదూత, జ్ఞాని అయిన వాడు ఆ క్రోధమును శాంతిపరచును. రాజు క్రోధము ఏంటి? మరణదూత. రాజు కోపించాడంటే మరణమే. రాజు క్రోధము మరణదూత. మీకు జ్ఞానం ఉంటే, అనగా ఈ మాటలను విన్న తర్వాత మీరు జ్ఞానమును సంపాదించుకోగలిగితే, జ్ఞాని అయిన వాడు ఆ క్రోధమును శాంతిపరచును. అబీగయీల్ అనేటువంటి ఉదాహరణ చూశారు కదా. అబీగయీల్ అనేటువంటి ఆ స్త్రీని ఉదాహరణగా చూచారు కదా. రాజు క్రోధము మరణదూత. ఒక పనివాడు వచ్చి చెప్పాడు, ఆ రహస్యాన్ని చెప్పాడు, జరిగిన సంగతిని చెప్పాడు. అమ్మా, నీ భర్త నాబాలు దావీదు పంపిన వర్తమానమును తిరస్కరించాడు, హేళన చేశాడు, అపహాస్యం చేశాడు. ఈ విషయాన్ని తెలుసుకున్నటువంటి అబీగయీలు జ్ఞానము కలిగిన స్త్రీగా రాజు క్రోధము మరణదూతే కనుక నేను శాంతిపరచాలి, జ్ఞానము కలిగిన స్త్రీనై నేను శాంతిపరచాలి, ఆ క్రోధమును శాంతిపరచాలి. ప్రియులారా, మన జీవిత కాలంలో దేవుణ్ణి మనం ఒప్పించగలుగుతున్నామా? దేవుణ్ణి మనం శాంతింపచేయగలుగుతున్నామా? ఆయన పాదముల మీద పడిపోవాలి. ఆయన క్రోధము మరణదూత. ఆయనను శాంతింపజేస్తే నిజంగా ఆయన పాదముల మీద పడి వేడుకుంటే కాదనేవాడు కాడండి. చాలా దయార్థ హృదయుడండి, చాలా జాలి కలిగిన మనస్సు అండి అయింది, కరిగిపోయే హృదయం అండి అయింది.
మనుషుల్లోనే అప్పుడప్పుడు మనం కరిగిపోయే హృదయాలను చూస్తూ ఉంటాం. మనుషుల్లోనే ఎన్నోసార్లు చాలామందిలో జాలి కలిగిన హృదయాలను మనం చూస్తూ ఉంటాం. వీరందరికంటే అత్యంత కరుణా సముద్రుడండి ఆయన. కరుణా సముద్రుడండి. నిజంగా మీరు విరిగి నలిగిన హృదయంతో దేవుణ్ణి బతిమలాడుకుంటే కనుక ఒప్పుకోడని చెప్పిన వారు ఎవరండి? తప్పకుండా ఒప్పుకుంటాడు ఆయన. తప్పకుండా మీ మీద జాలి చూపిస్తాడు ఆయన. తప్పకుండా మీ మీద జాలి చూపిస్తాడు. కానీ ఆయన క్రోధం మాత్రం మరణదూతే. ఆయన క్రోధం మాత్రం మరణదూతే. రాజు క్రోధము మరణదూత. జ్ఞాని అయినవాడు, జ్ఞానము సంపాదించుకున్నవాడు, జ్ఞానయుక్తంగా నడుచుకునేవాడు ఆ క్రోధమును శాంతిపరచును. ఆ క్రోధమును శాంతిపరచును. మీలో ఎందరూ జ్ఞానము కలిగిన వారుగా ఉండటానికి ప్రయత్నిస్తున్నారు చెప్పండి. దేవుని జ్ఞానమును కలిగిన వారుగా ఎందరూ మీలో ఉంటున్నారు? దేవుని జ్ఞానం అంటే ఏంటి? దేవుని జ్ఞానం అంటే ఏంటి? ఏదో విషయాన్ని తెలుసుకుని అక్కడతో సరిపెట్టుకుని వెనక్కి వెళ్ళిపోవడం కాదు. దేవుని యొక్క సంగతులన్నిటిని తెలుసుకొని మీ బ్రతుకులు మార్చుకొని మీరు దేవునికి దగ్గరగా ఉండటం, అదే జ్ఞానం అంటే. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట జ్ఞానమునకు మూలము. ఎన్ని విషయాలు తెలుసుకున్నా మీరు దేవునికి కాకుండా పోతే, నరకానికి పోతే ఉపయోగం ఏముంది చెప్పండి? ఈరోజు జ్ఞానము అని కొత్త సంగతులను తెలుసుకోవడానికి కొంతమంది ఉవ్విళ్ళూరుతున్నారు, ఆవేశపడుతున్నారు. అయితే మీ బ్రతుకులను మీరు చేజార్చుకుంటే దానివల్ల ఉపయోగం ఏముంది? మీ బ్రతుకులను మీరు నరకానికి చేజార్చుకుంటే దానివల్ల ఉపయోగం ఏముంది? యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట జ్ఞానమునకు మూలము. కనుక మీ ఆత్మలను మీరు రక్షించుకున్నప్పుడు జ్ఞానం వలన ప్రయోజనం కలుగుతుంది, ఫలితం దక్కుతుంది. కనుక జ్ఞాని అయిన వానిగా మీరేం చేయాలి? రాజు క్రోధమును శాంతింపచేయాలి, అనగా దేవుని క్రోధమును శాంతింపచేయాలి. మీ జీవితాలలో ప్రోక్షింపబడినటువంటి హృదయాలతో మీ పాపములను ఒప్పుకొని ఇక మీదట పాపములు చేయకుండా ప్రభువైన క్రీస్తునందు మీ జీవితములను నూతనపరుచుకొని దేవుని పాదముల మీద పడి ఆయనను క్షమాపణ వేడుకొని దేవుని మార్గంలో నాతో పాటు మీరు అందరూ కూడా నడుచుకుంటారని హృదయపూర్వకంగా ఈ మాటలను బట్టి కోరుకుంటూ దేవుని వాక్యమును ఇంతటితో ముగిస్తున్నారు. తండ్రి అయిన దేవునికి ప్రార్థనలో ఏకీభవించండి. మహోన్నతుడును మహాపరిశుద్ధుడునైన మా కన్న తండ్రి, మీరు దయచేసిన ఈ అమూల్యమైన శ్రేష్టమైన సంగతుల కొరకు మా హృదయపూర్వకమైన కృతజ్ఞతాస్తుతులు మీకు చెల్లిస్తున్నాం. నాయన, మేము పాపాత్ములము, మీ సన్నిధిలో మా పాపములను ఒప్పుకుంటున్నాము. నాయన, ఇక మీదట పాపములు చేయకుండా ఉండుటకు, పరిశుద్ధతలో నడుచుకొనుటకు మీ సహాయమును మాకు అనుగ్రహించండి. క్రీస్తు ప్రభువులో రక్షణను పొందిన వారమై ఆ రక్షణను నిరంతరాయముగా కొనసాగించుకొనగలుగుటకు మీ కృపను మాకు దయచేయండి. మీ క్రోధమును శాంతింపచేయుటకు ఇదిగో తండ్రి మీ పాదముల మీద పడుతున్నాం. మీ దయగల హృదయంతో మమ్మను క్షమించి మమ్మను ఆదరించి నాయన మీ సహాయము చేత మమ్మను బ్రతికించండి. లోకమందున్న గర్విష్ఠులైన మనుషుల వలె కాకుండా దీన హృదయాలతో మీ దగ్గర వేడుకుంటున్నాం తండ్రి. ఈ మనస్సును చివరి క్షణం వరకు ఈ శరీరంలో ఉన్న ఈ కాలమంతయు మేము కలిగి ఉండటానికి మీ కృపను మా ఎడల విస్తరింపచేయండి. మీ సహాయము చేత మమ్మను నడిపించండి. నాయన, ఈ ప్రార్థనలో ఏకీభవిస్తూ మీ ఆలోచనలతో బ్రతకాలనుకున్నటువంటి మీ బిడ్డలందరినీ కాపాడి నాయన వారి యొక్క బ్రతుకులు క్రీస్తులో ముందుకు నడిపించమని మిమ్మల్ని కోరుకుంటూ మా ప్రార్థనా విన్నపములను మా ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు వారి పేరిట మేము అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి కృప, మన ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మని అన్యోన్య సహవాసము మనందరికీ సదాకాలం తోడే నడిపించును కాక. ఆమేన్. అందరికీ వందనములు. సెలవు. సహోదరులు మణికుమార్ గారు ప్రసంగించిన ఎన్నో ఆత్మ సంబంధమైన సంగతులను ఉచితముగా వీక్షించుటకు మా యూట్యూబ్ ఛానల్స్ ను తప్పక దర్శించండి. మా సమాచారమును ఎప్పటికప్పుడు తెలుసుకుని ఆత్మీయాభివృద్ధి నొందవలనంటే మా యూట్యూబ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. సత్వర నోటిఫికేషన్ల కొరకు సబ్స్క్రైబ్ బటన్ ప్రక్కనే ఉన్న బెల్ సింబల్ ను క్లిక్ చేయండి. మరిన్ని వివరములకు మీరు సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్స్ 8978414178 మరియు 8333927666. ధన్యవాదములు. ఈ కార్యక్రమమును అనేక మందికి పరిచయం చేయగలరని ఆశిస్తున్నాము. ప్రభువైన యేసుక్రీస్తు పేరిట మీకు
శుభములు.